నిన్న నల్గొండ జిల్లాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా మా నల్గొండ జిల్లాకి ఏదో వరాలు వస్తున్నాయి, వేల కోట్ల నిధులు తీసుకొస్తుండే ఇద్దరు మంత్రులు ఎంపీలు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులతోటి ప్రజల సొమ్ముతోటి ఖర్చు చేస్తారు కదా అని ఆశించినాం. ప్రతిపక్షంలో మేము కూడా పోయి ముఖ్యమంత్రి గారు కలిసి జిల్లాలో ఉన్న కొన్ని సమస్యలను కూడా దృష్టి తీసుకుపోదామని అనుకున్నాం. కానీ తెల్లవారుజామున 4:30కే పోలీసుల ప్రహారంలో మా ఇంటి చుట్టూ తిప్పి అటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే చుట్టూ నా చుట్టూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ మండలాల వారిగా నిర్బంధం చేయడం, కమ్యూనిస్ట్ సోదరులను కూడా నిర్బంధం చేయడం. కమ్యూనిస్ట్ కూడా వాళ్ళకి పొత్తే, కానీ వాళ్ళని కూడా నిర్బంధం చేశారు. గతంలో తుంగతుర్తికి వచ్చిపోయిండు, సూర్యాపేటకు వచ్చిండు, దేవరకొండకు వచ్చిండు, నల్గొండకు ఒకసారి వచ్చి మా సొంత గ్రామానికి కూడా వచ్చిండు. కానీ ఇప్పటికి కూడా వచ్చిన 5 సార్లు కూడా ఏ ఒక్కరు కూడా పైసా నిధులు హామీ ఇచ్చిన సందర్భాలు. మరి ఆ జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రిలో సిగ్గెందుకు కనిపిస్తలేదో, ముఖ్యమంత్రి ఎందుకు పిలుస్తారో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా ఉండి ముఖ్యమంత్రి హోదాలు వస్తుందంటే ఏదో ప్రజలు ఆశిస్తారు, పార్టీ శ్రేణులు ఆశిస్తారు, జిల్లా అభివృద్ధి చెందని ఆశిస్తాం. కానీ గతంలో కేసీఆర్ గారు ఏ జిల్లాకు పోయినా ఏ నియోజకవర్గం పోయినా వరాల జల్లులు కురిపించిండు. అదే తరహాలో అభివృద్ధి కూడా జరిగింది. ఇక నల్గొండకు వచ్చినప్పుడు చూస్తుంటే ఎక్కడ ఇరువైపులో చూసినా మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసిన నిధులే కనపడుతున్నాయి. మా నాన్నగారు కాలం చేస్తే మా ఇంట్లో కూర్చొని దాదాపు 350 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లా కాన్స్టిట్యూన్సీకి ఇచ్చిపోయిండు. కానీ 6 సార్లు వచ్చినావు కదా, దేవరకొండ కానీ నల్గొండ కానీ తుంగతుర్తి కానీ మరి ఇన్ని దిక్కులు వచ్చి ఎక్కడైనా ₹1 నిధులు అనౌన్స్మెంట్ చేసిపోయినావా అని అడుగుతున్నాం. చేయలేదు. పైపెచ్చుగా పదే పదే ప్రజల సొమ్ముతోటి వేదికలు పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏ రకంగా తిట్టాలని పనిగా పెట్టుకుంటాం తప్పితే మరొక కార్యక్రమం చేస్తున్నామని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ జిల్లా మంత్రులు చెదగాకుండా అయిపోయారు, జిల్లా ఎమ్మెల్యేలు చెదగాకుండా అయిపోయారు, పార్లమెంట్ సభ్యులు నిద్ర వ్యవస్థలు ఉన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి ఓటు నోటు దొరికిన దొంగ ఆర్టీఐ ద్వారా, యాక్ట్ ద్వారా ఏదైతే కోట్ల రూపాయలు సంపాదించిండో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతారు, అధికారులు ఏం చేస్తారు, కాంట్రాక్టర్ ఏం చేస్తారు, వ్యాపారవేత్తలు ఏం చేస్తారు, వాళ్ళ పనిలో ఉండి హైడ్రా పేరుతోటి కోట్ల రూపాయలు దండుకోవడం కార్యక్రమం పెట్టుకున్న ప్రజా సంక్షేమం కానీ ప్రజా పరిపాలన అనేది విశ్రమించిన దుర్మార్గుడు ఎవడంటే ఇవాళ రేవంత్ రెడ్డి స్పష్టంగా కనపడుతుంది. నేను నల్గొండకు వచ్చి ఏమిటికి వచ్చినావు, మా నాయకుడు కేసీఆర్ గారిని పాతరేస్తా, బీఆర్ఎస్ పార్టీ మొలగనీయ, ఒక సీటు కూడా రాని అంటే ప్రజాస్వామ్యంలో ఓటమికి గెలుపు అనేది సాధ్యం. అట్లా అనుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 3 సార్లు లోక్సభ ఎన్నికలకు పోయినప్పుడు మరి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మరి కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ఇలాంటి దుర్మార్గుడు ఈరోజు పొద్దున్న లేస్తే ఇలా హరీష్ గురించి, కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి, ఉద్యమ నాయకుల గురించి, మరి పోతే శ్రీకాంతాచారి గురించి, అగ్గిపేట గురించి మాట్లాడతాడు. ఉద్యమాలు నడిచినప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఉద్యమం పార్టీలో మీకే కదా తుపాకీ పట్టుకుని ఎక్కిపెట్టుకొచ్చిన దుర్మార్గుడు నువ్వు కదా, అది గుర్తు రాదా మాట్లాడేటప్పుడు? విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఉద్యమకారులు ఎంతోమంది ప్రాణాలకు కారణం ఎవరు? నీ చంద్రబాబు నాయుడు కాదా? కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? వాళ్ళకు 1000 మంది చనిపోయారని చెప్పి నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన నైతిక హక్కు, వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. ఉద్యమాలు నడిచేటప్పుడే తుపాకులు పట్టుకొని తిరిగిన దుర్మార్గుడివి నువ్వు. ఉద్యమాల గురించి, ఉద్యమకారుల గురించి, అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాకు 4 సార్లు వచ్చిపోయినావు. శ్రీశైలం టన్నల్ ఎంత మేరకు పని చేయగలిగినావు? అందులో 8 మంది శవాలు ఉంటే చనిపోతే నీ పుణ్యమా అంటూ చేతగాని ప్రభుత్వం నీదే తేలేకపోయినావు కదా, చేతగాని ప్రభుత్వం నీది కదా. నా సొంత గ్రామం బ్రాహ్మణ విలువ ప్రాజెక్టు నేను కేసీఆర్ ఆశీస్ తోటి ట్రయల్ రన్ చేసి పెడితే ఇంకా దానికి ఇంకా 100 కోట్ల రూపాయలు కావాలి, వచ్చి ఇనాగరం చేసిపోయినావు. ఇప్పటికి రూపాయి లేదు. సిగ్గనిపేట్ల జిల్లాకు వస్తుంటే ఇంకా తొక్కుతా అంటే తొక్కే సమయం దగ్గర పడ్డది. ప్రజలను తొక్కే సమయం దగ్గర పడ్డది. ఇలా వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా చేసినట్టావు. రైతు బంధు ఇచ్చినవా? రైతు భరోసా ఇచ్చినవా? 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నావా? ఇలా మార్కెట్లో ఎరువులు దొరుకుతున్నాయి, యాప్ అన్నావు. యాప్ లేదు నీకు, షాపులో దుకాణంలో ఎరువులు లేవు. దుకాణంలో ఎరువు లేనప్పుడు యాప్ ఏం పని చేస్తుంది?
పండించిన పంటలను కొనుగోలు చేసే దమ్ము ధైర్యం నీ ప్రభుత్వం లేదు కదా. దళారు వ్యవస్థను ఇలా ప్రోత్సహిస్తే ఒక్కొక్క మార్కెటింగ్ సెంటర్లో నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రక్తం తాగి 40 లక్షలు 50 లక్షల రూపాయలు దోపిడీ చేశారు. దాని మీద నిఘా ఉందని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇలా యాదాద్రి ధర్మాల ప్లాంట్ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు కదా. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లు కట్టించి నిర్మాణం చేసి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ప్రతి పల్లెల్లో మరి రైతు వేదిక నిర్మాణం కానీ పల్లె ప్రగతి వనాలు కానీ వైకుంఠ ధామాలు కానీ ప్రతి కార్యక్రమం సీసీ రోడ్లు కానీ ప్రతి పేదవాడికి వైద్యం కానీ విద్య అందించిన ఘనత కేసీఆర్ కదా. నీ పాత్ర ఏముందని అడుగుతున్నాం. ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నావు, ఎవరికైనా ఇచ్చినావా? దళితులు 12 లక్షల రూపాయలు ఇస్తున్నావు, ఎవరికైనా ఇచ్చిరా? మీరేమన్నా చెప్పండి. ఇలా అతి కొద్ది కాలంలో 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు. అప్పు చేసింది ఎంత, ఏ పథకాలకు ఖర్చు పెట్టిన శ్వేతపత్రం విడుదల చేయండి. దమ్ముందని ప్రభుత్వానికి. పదే పదే ఎవడో స్లిప్ రాసిస్తుంటే ఆ స్లిప్ రాసి పొద్దున్న లేసే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బదలాం చేయాలనే పనిలో పెట్టుకున్నావు. మా దగ్గర నరసింహారెడ్డి ఉండే, నేను కూడా ఎన్నడూ చూడలే, అంటుంటే ఇంటుండే టీడీపీలో ఒలిగొండ మండలం నర్సిరెడ్డి అనే అతను ఉంటాడు. నోటికి వేస్తాయి మాట్లాడుతుంటాడు, తాళం తలుపు ఉండదు దానికి. ఆయన స్లిప్ రాస్తుంటే గతంలో కూడా నరసింహారెడ్డి ఈ రేవంత్కు రాసిచ్చిందంట. ఇప్పుడు కూడా ఆయనే రాసిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు శిష్యుడు ఆయనే కూడా. ఆయన రాసిస్తేనే ఈ కామెడీ జోకులు వేస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడి ప్రజాపాలన అందించే కార్యక్రమాలు ఈ రేవంత్ రెడ్డి చేత కాదన్న సంగతి స్పష్టంగా కనబడి నల్గొండ మీటింగ్లో రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తుంటే స్పీచ్ అయిన 10 నిమిషాలనే క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళిపోయారు, రామగిరి సెంటర్కి వెళ్ళిపోయారు, ఇటు రాకిల్స్ ఖాళీ వెళ్ళిపోయి ఎవరు లేరు, సీట్లను ఖాళీ అయిపోయినాయి. అంటే నీ ప్రసంగం వినడానికి సిద్ధంగా ఎవరు లేరు. ఎందుకంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఎన్నికల ముందు 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయలేదు. అలాంటి దుర్మార్గుడు కూడా ఈరోజు ప్రభుత్వ ధనంతో ఇలా బస్సులలో మహిళా సంఘాన్ని తీసుకొచ్చేయాలని కోటీశ్వరం చేస్తుంటే ఎక్కడ చేసిన కోటీశ్వరం? ఏ మహిళకు 2500 ఇచ్చినావు? మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పారు, ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క మహిళా సోదరుమణికి 1,50,000 ఇస్తే నేను రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పిండు. ఛాలెంజ్ చేసి స్వీకరించివు దమ్ముంటే. ఇలా బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తా అంటున్నావు కదా. నీ కాంగ్రెస్ పార్టీలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరారు, వాళ్ళతో రాజీనామా చేయించు, ఎన్నికలగరా. లేకపోతే నీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఎన్నికలగరా. మా హరీశ్రావు గారు సవాల్ ఇసిరిగా నీకు, సవాళ్ళను స్వీకరించి దమ్ముంటే అది లేదు. ఉపదప్పుడు ప్రసంగాలు, ప్రజలను మభ్యపెట్టాలి, అక్రమ కేసులు కట్టాలి, నిర్బంధాలు చేయాలి, మాయం మోసం చేయాలి, ప్రజలను దగా చేసి మరొకసారి నేను 2034 నేను ముఖ్యమంత్రి అయితే అంటాడు. 34 కాదు, ఇప్పుడు ఎన్నికలు పెట్టుకో దమ్ముంటే. నీ నిజ స్వరూపం ఏదో తెలుస్తుంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని దీవిస్తారా, కాంగ్రెస్ పార్టీ పాతాల్లో కొంత ఒక్కరు తెలిసిపోతుంది నీకు. ప్రజలకు ఇచ్చిన మర్చిపోయి ఈరోజు నీ ఇష్టానుసారంగా మా నాయకుడు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద నువ్వు మాట్లాడే భాష, నువ్వు పదజాలాలు ఏంటి అవి ఇలా ప్రజలు గమనిస్తలేరా? మేధావులు గమనిస్తలేరా? ఎడిపోతుంది ఈ ప్రభుత్వం, ఎడిపోతుంది. ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలి ముఖ్యమంత్రి అనేటోడు. మంచి మాటలు నేర్చుకోవాలి. పాతరేస్తా, తొక్తా, పేగులు మెడకేసుకుంటా, భాషలో మార్పు వస్తాం కూడా ఇప్పటికి ఇంకా మార్పు రాలే. ముఖ్యమంత్రి అను పశువుల కాపరివా? ముఖ్యమంత్రి లాగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కానీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తే నేను ముఖ్యమంత్రి చూస్తాను. కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ నాయకులే కదా ఢిల్లీకి సంచులు మోసి దొడ్డిదారుల ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నా అని చెప్పింది. ఇక నల్లగొండలో మీటింగ్ పెడితే నీకు మునుగోడు ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రశ్నిస్తాం కాబట్టి, నీకు లాగులు ఉడబిక్తాం కాబట్టి నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేస్తావు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? కమ్యూనిస్ట్ సోదరుని పొత్తే కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఎందుకు నీకు అంత భయము? ఇప్పటి కూడా నల్గొండ జిల్లాకి ఈ ప్రాజెక్టు శ్రీశైలం టన్నెల్కి ఈ లోపు పూర్తి చేస్తా డెడ్ లైన్ పెట్టి చెప్పినా ఎప్పుడైనా? నక్కలగండి ఉంది, డిండి ప్రాజెక్ట్ ఉంది. నిన్న మీ ఎంపీ ఆడుతుండు రఘువీరెడ్డి, ఏమైనా 2 మంత్రుల కాన్స్టిట్యూన్సీ డెవలప్ అయితే మాకు జిల్లా మొత్తం ఎక్కడ జరుగుతుందని వాళ్ళు ఒప్పుకుంటారు కదా. రాజగోపాల్ రెడ్డి చేసిన పనులకు బిల్లులు వస్తుందని చెప్పింది కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్మెంట్ కార్యక్రమం జరిగితే ఇప్పటికి మా సర్పంచులకి రూపాయి పైసా బిల్లులు ఇవ్వలే. మరి చేసిన అప్పులను ఎక్కడ పోతున్నాయి? ఏమైనా పలకలు మార్చడం, కొత్త పలకలు పెట్టడం. ఈ జిల్లాలో మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో నీకు సోయి ఉందా ఏమన్నా? ఎక్కడికి పడితే అక్కడ చెర్లు మట్టి తోముతారు. ఒక మాఫియా వ్యవస్థలా తయారైంది. నువ్వు ఓటుకు నోటు
దొరికిన దొంగ ఎట్లా ఓటు మరి ఆర్టీ యాక్ట్ ద్వారా ఎట్లయితే కోట్లు సంపాదిస్తారో నిన్ను చూసేయాలని శిష్యులందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా ప్రజల రక్తం తాగుతారు ముఖ్యమంత్రి గారు. అవి గమనించకుంటే ఎట్లా? అవి గమనించకుండా నీ ఇల్లును చక్కబెట్టుకోకుండా పొద్దున్నేస్తే కేసీఆర్ గారు, పొద్దున్నేస్తే రాత్రులు కూడా కేసీఆర్ గారు గుర్తొస్తారు, కేటీఆర్ గుర్తొస్తారు, పొద్దున్నేస్తే హరీష్ గుర్తొస్తాడు. వాళ్ళని తిట్టకుండా ఉన్న వేదిక లేదు ఇవాళ. కానీ ఏ ఒక్క వేదిక మీదైనా తిట్టకుండా ఉన్న సందర్భం లేదు, ఇది చేస్తానని చెప్పిన సందర్భాలు లేవు. ఈ రెండు లేదు. ఇలాంటి నీచమైన వ్యక్తికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు. మళ్ళీ నాయకుడు కేసీఆర్ గారు రావాలని ప్రజలు కోరుకుంటారు. నీకేమైనా సిగ్గు శరం ఇప్పటికైనా రైతులకు యూరియా ఇవ్వు, ఎరువులు అందుబాటులో పెట్టు. ఇప్పటికి 3 సార్లు ఎరువుల ధరలు పెరిగినాయి. ఢిల్లీకి ఇప్పటికి 72 సార్లు పోయినావు కదా, ఏం చేసినావు? ఢిల్లీకి పోయినావు, ఎన్ని కోట్ల నిధులు రాబట్టినావు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి? పోయి బీజేపీలో కాలు పట్టుకోవాలి, రాత్రులు పోయి పొద్దునే పోయి సుట్ కేసు రాహుల్ గాంధీ సుట్ కేసులు ఇవ్వాలి. ఈ పని తప్పనికి మరి ఇంకో పని లేదు. దానికైనా ముఖ్యమంత్రి ఉన్నది నువ్వు. కేసీఆర్ని తిట్టడానికైనా ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుంది నువ్వు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే కార్యక్రమం పని పెట్టుకో. లేకపోతే నీకు చేతగాకుంటే నాకు చేతగానే సీటాను వదిలిపెట్టి వెళ్ళిపో. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కుతున్నట్టే ఇలా దామోదర ఆయన సోదరు తొక్కుతున్నావు, జానడి గారిని తొక్కేసినావు, కోమటిరెడ్డి సోదరులను తొక్కేసినావు, అటుపోతే జీవన్ రెడ్డిని తొక్కి బయటికి పంపించినావు, ఓ పిసిసి అధ్యక్షుడు ఉంటే డమ్మి క్యాండిడేట్ని పెట్టుకున్నావు. ఏదైనా డబ్బులతోటే మేనేజ్మెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నావు, ప్రజలకు మాత్రం శటకోపురం పెడుతున్నావు. ఇకనైనా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన దృష్టి పెట్టి పనిచేయడం అలవాటు నేర్చుకో. ప్రతిపక్షాలు ఇప్పుడు పొద్దులేస్తే మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తిరుగుతురంటారు, బిల్లారంగంలాగా తిరుగుతురంటారు. ఇలా తిరిగి ఏం చేస్తారు? ప్రజాక్షేత్రంలో పోతారు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏ భాషలో వస్తే ఆ భాషలో మాట్లాడే కార్యక్రమం ఇది కాదా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.